వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా విడుదల. కేశినేని నానికి విజయవాడ బాధ్యతలు. వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతున్న వైసీపీ ఇప్పటికే రెండో జాబితాల విడుదల. నేడు మూడో జాబితాలో 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీల నియామకం, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీల ప్రకటన. ప్రజలతో కలిసి భోజనం చేసి రోడ్డుపై మొక్కజొన్న కంకిని కొనుక్కొని తిన్న మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, కాన్పూర్, కడెం, మర్లవాయి ప్రాంతాల్లో పర్యటించిన సీతక్క మర్లవాయిలో గ్రామస్తులతో కలిసి భోజనం చేసిన మంత్రి. ఉండవూర్ వద్ద ఆగి రోడ్డుపై మొక్కజొన్న కంకి కొనుక్కున్న సీతక్క. వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగంట్ల స్వామిదాస్. 1994-99లో తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిదాస్ దాదాపు 3 శతాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన వైనం. నేడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్న స్వామిదాస్ చంద్రబాబు తమ ఇంట్లోకి కూడా రానివ్వలేదని వెల్లడి. సంక్రాంతికి ఊరెళ్తాను, రక్షణ కల్పించండి. హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్. పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని కోర్టుకు తెలిపిన రఘురాం. గతంలో సిఐడి అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణ. రఘురాం తరపున న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వైవి రవిప్రసాద్ పిటిషన్. 17 లోక్సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే చూస్తున్నారని వ్యాఖ్య. కేంద్రంలోనూ కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్న పొన్నం. 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా. శాకాహార భోజన ప్యాకెట్లో మాంసాహారం. ఎయిర్ ఇండియా విమానంలో మహిళకు చేదు అనుభవం. కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో ఘటన. వెజ్ మీల్స్ అని స్పష్టంగా రాసి ఉన్న ప్యాకెట్లో చికెన్ ముక్కలు. ఫిర్యాదు చేసినా పట్టించుకొని విమానయాన సంస్థ క్షమాపణలతో సరిపెట్టిన వైన్యం. మైక్రోన్ కంపెనీ సీఈఓకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన సీఈఓ సంజయ్. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సీఎం హామీ. తెలంగాణ అభివృద్ధికి పరిశ్రమవేత్తలు ముందుకు రావాలన్న పిలుపు. విజయవాడలో ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితమిస్తా, కేశినేని నాని. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ను ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితమిస్తానన్నారు. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండా ఎగిరేందుకు కీలక బాధ్యత తీసుకుంటానని అన్నారు. విజయవాడలో టీడీపీ 60% ఖాళీ చేస్తున్నారన్నారు కేశినేని నాని. స్వేచ్ఛ సర్వేక్షణలో తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట. హైదరాబాద్తో సహా టాప్ 10లో ఉన్న నగరాలివే. సర్వేక్షణ అవార్డులలో తెలుగు రాష్ట్రాల పంట పండింది. క్లీన్ నగరాల జాబితాలో టాప్ 10లో ఏపీ, తెలంగాణకు చెందిన నగరాలు అవార్డులు వరించాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరోసారి సత్తా చాటుకుంది. 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల. రాయలసీమలో కీలక మార్పులు. తాజాగా వైసీపీ మూడో జాబితాను ప్రకటించింది. అందులో మొత్తం 21 స్థానాలకు గాను ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో 10 స్థానాలు రాయలసీమలోనే ఉన్నాయి. 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి.